గోకులంలో రాక్షసుల బెదిరింపులు, ప్రజల కష్టాలు తగ్గకపోవడంతో నందమహారాజు వృద్ధులు కలిసి ఇక్కడి నుంచి వెళ్ళాలని నిర్ణయించారు. నారదముని ఆశీర్వదించి గోకుల ప్రజలందరినీ వృందావనానికి తీసుకెళ్లమని అన్నాడు. అలా గోకుల ప్రజలు వృందావనానికి తరలి వెళ్లారు. కృష్ణ బలరాములు ఆ అడవుల్లో ఆడుతూ నవ్వుతూ వృందావనాన్ని స్వర్గంలా మార్చేశారు. కాని శాంతి ఎప్పటికీ నిలవదు. ఒకరోజు యమునా జలాల్లో మార్పు మొదలయ్యింది. నీలిరంగు జలాలు నల్లగా మారాయి. గాలిలో విషవాసన వ్యాపించింది. కృష్ణుడు స్నేహితులతో ఆడుతుండగా వారి బంతి నదిలో పడింది. దాన్ని తేవడానికి ముందుకు వెళ్లిన ఒక బాలుడిని జలాల్లోంచి లేచిన భయంకర తోక చుట్టుకుని లోపలికి లాగేసింది. కృష్ణుడు నిశ్చలంగా నిలిచి ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా విషజలాల్లోకి దూకేశాడు. జలగర్భంలో మహాసర్పుడు కాళీయుడు ప్రత్యక్షమయ్యాడు. విస్తారమైన ఫణాలు విషధారలతో కృష్ణుణ్ణి చుట్టేశాడు. గోకులవాసులు విలపిస్తుండగా యశోదమ్మ మూర్ఛపోయింది. అందరూ భయంతో చూస్తుండగా నలుపు, నీలం రంగుల్లో ఉన్న విషజలాలపైకి మెల్లగా ఎర్రటి రక్తం మచ్చలు తేలాయి. ప్రజలు కృష్ణుడు గాయపడ్డాడు అని భ్రమపడ్డారు. కాని అది కాళీయుడి ఫణాల నుండి చిమ్మిన విషరక్తం. కృష్ణుడు ఒక్క దూకుడితో కాళీయుని ఫణాలపైకి ఎగబాకి తన నాట్యం మొదలుపెట్టాడు. కాళీయుడు భయంతో విన్నవించుకున్నాడు, ఓ పరమాత్మా, ఈ విషజలాల్లో నివాసం నా అహంకారం వలన బ్రహ్మదేవుని శాపమే. నేను గరుత్మంతుడికి సమర్పించే కప్పాన్ని దొంగిలించాను. దాని భయం నుంచి తప్పించుకోవడానికే ఈ యమునా నదిలో దాక్కున్నాను. నన్ను క్షమించండి ప్రభూ. కృష్ణుడు ఈ యమున వదిలి వెళ్ళిపో అని ఆజ్ఞాపించాడు. అంతటితో ఆగకుండా కృష్ణుడు తన దివ్యపాదాన్ని చివరగా అతని మధ్య శిరసుపై గట్టిగా నొక్కిపెట్టాడు. కృష్ణుడి పాదముద్ర కాళీయుని ఫణంపై ఎర్రటి అచ్చుగా ముద్రపడింది. కృష్ణుడు ఆశీర్వదించాడు, ఇక మీదట గరుత్మంతుడు నీ శిరస్సుపై ఉన్న ఈ నా అచ్చును చూసి నిన్ను ఏమీ చేయకుండా వెనుదిరుగుతాడు. కృష్ణో విషేపి విశంతి వీరః నర్తనం ఫణినోర్మధ్యం జయమావహతి వృత్తేన దిగంతం కంపాయతి శరణం కాలయో తతో నమః శ్యామాయ తతో ధర్మస్తతో జయ